మాట జారకూడదు. ఇక అసలు విషయానికి వస్తే, పురాణ కాలంలో ట్విట్టర్లు, సోషల్ మీడియాలు లేవు. కాకపోతే ఏదో ఒక పొరపాటు చేసేవాళ్ళు ఏ యుగంలో అయినా ఉంటారు కదా. పౌరాణిక యుగంలో ఘోర తపస్సు చేసిన మునులు ఉండేవారు. వారికి కానీ కోపం వచ్చిందా, కమండలం తీసి తమకి కోపం తెప్పించిన వారిని శపించేవారు. ఈ విషయంలో దేవుళ్లను కూడా వదిలేవారు కాదు. శపించడం అంటే ఏదో శాపనార్థాలు పెట్టి ఊరుకోవడం కాదు. ఒక ముని శాపం పెట్టాడంటే శాపగ్రస్తుడి పని అయిందన్నమాటే. కొన్ని శాపాలు పౌరాణిక యుగాల్లో అనూహ్య పరిణామాలకు కూడా దారితీశాయి. దేవుళ్ల తలరాతలు కూడా తల్లకిందులయ్యాయి. ఇందుకు అయోధ్యరాముడి తండ్రి దశరథ మహారాజే అసలైన ఉదాహరణ. దశరథ మహారాజుకి వేట అంటే చాలా ఇష్టం. ఓసారి దశరథుడు వేట కోసం అడవికి వెళ్ళాడు. అదే సమయంలో ఆ అడవిలో శ్రవణుడనే మునిబాలుడు అంధులైన తన తల్లిదండ్రులను కావిడిలో కూర్చోబెట్టుకొని మోసుకెళ్తున్నాడు. అంతలో శ్రవణుడి తల్లిదండ్రులకు దాహం వేసింది. శ్రవణుని నీళ్లు తెమ్మన్నారు. శ్రవణుడు ఓ కుండను తీసుకొని దగ్గరలోని ఓ తటాకంలో నీళ్లు పడుతున్నాడు. ఆ శబ్దం దూరానికి ఓ జింక చెరువులో నీళ్లు తాగుతున్నట్టుగా మన రాజుగారికి వినపడింది. ఆ శబ్దం విన్న దశరథుడు ఆ దిక్కుగా బాణం సంధించాడు. ఆ శరాఘాతానికి శ్రవణుడు బాధగా మూలిగాడు. దశరథుడు కంగారుపడి చనిపోయింది మునిబాలుడని తెలిసి బాధపడ్డాడు. అయ్యో, మునిబాలుడని అనుకోలేదు, ఏదో జంతువు నీళ్లు తాగుతోందని అనుకుని బాణం వేశాను అని దశరథుడు వివరణ ఇచ్చాడు. అయితే శ్రవణుడు చనిపోతూ నా తల్లిదండ్రులను బాగా చూసుకోండని చెప్పి ప్రాణాలు విడిచాడు. కుండలో నీళ్లు తీసుకుని శ్రవణుడి తల్లిదండ్రులకు ఇచ్చిన దశరథుడు జరిగిందంతా వారికి చెప్పాడు. దాంతో తీవ్ర ఆవేదనకు గురైన తల్లిదండ్రులు దశరథుని శపించారు. మాలాగే నువ్వు కూడా నీ కొడుక్కి దూరమై మానసిక క్షోభ భరించలేక చనిపోతావు అని శపించారు. ఆ శాపం వల్లనే దశరథుడు కైకేయి మాట విని తన కొడుకు శ్రీరామచంద్రమూర్తిని వనవాసానికి పంపాడు. ఆ తర్వాత కొడుకు మీద బెంగతో మంచం పట్టి మానసిక వ్యధతో మరణించాడు. దశరథుడు చేసిన తప్పులు రెండు. మొదటిది కేవలం తన చెవులను నమ్మి బాణం సంధించడం, అంటే పొరపాటు నిర్ణయం. రెండోది వేటకు వెళ్ళడం. వేట అనేది సప్త వ్యసనాల్లో ఒకటి. ఈ వేటే ఇప్పుడు మన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ని కోర్టుల చుట్టూ తిప్పుతోంది. సుఖాన ఉన్న ప్రాణాన్ని కృష్ణజింకల వేటతో కష్టాల పాలు చేసుకున్నాడు సల్మాన్ ఖాన్. ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందంటారు. విజయం వెనుకే కాదు, పతనం వెనుక స్త్రీయే ఉంటుందని మన పురుషాహంకారులు అంటుంటారు. ఈ రెండింటిలో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ ఆడవారి నోటిలో నువ్వు గింజ కూడా నానదనేది మాత్రం అందరూ అంటారు. దాని అర్థం ఏంటంటే ఆడవారి దగ్గర రహస్యాలు దాగవని. ఇది కూడా ఓ శాపఫలమే అని మీకు తెలుసా? ఇంతకుముందు రామాయణ గాథలో దశరథుడి శాపం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మహాభారతంలో కుంతీదేవి పొందిన శాపం గురించి తెలుసుకుందాం. పాండురాజు పట్టమహిషి కుంతీదేవికి 5 కొడుకులు. వాళ్ళనే పంచపాండవులని పిలుస్తారు. అయితే ఈ 5 కన్నా ముందు కుంతీదేవికి మరో కొడుకు పుట్టాడు. అతనే కర్ణుడు. సూర్యుడి కటాక్షం కారణంగా కుంతీదేవికి పుట్టాడు కర్ణుడు. అప్పటికి కుంతీదేవికి పెళ్లి కాలేదు. అందుచేత ఆ కుమారుని ఓ తొట్టెలో పెట్టి నదిలో వదిలేసింది కుంతీదేవి. అయితే కురుక్షేత్ర యుద్ధ సమయంలో ఓ సందర్భం వచ్చినప్పుడు కర్ణుడు తమకి అన్న అవుతాడని పాండవులకు తెలిసింది. ఇది ధర్మరాజుకి కోపం తెప్పించింది. ఇన్నేళ్లు తమ దగ్గర ఈ రహస్యం దాచిపెట్టిన తల్లిని కూడా ధర్మరాజు క్షమించలేకపోయాడు. కుంతీదేవి మీద కోపాన్ని మొత్తం స్త్రీ జాతిపై ప్రదర్శించాడు ధర్మరాజు. ఆడవారి నోటిలో ఏ రహస్యమూ దాగదని ధర్మరాజు కుంతీదేవిని శపించాడు. ఆ శాపం కారణంగానే ఇప్పటికీ మహిళల నోటిలో రహస్యం దాగడం లేదని అంటూ ఉంటారు. అయితే అసలు రహస్యం ఏంటంటే, ఆడవారు రహస్యాలను పదిలంగా దాచుకున్నంతగా మగాళ్ళు రహస్యాలను దాచుకోలేరన్నది ఓ అధ్యయనం. మరి ధర్మరాజు శాపం ఏమైనట్టో? కుంతీదేవి శాపం చూశాం కదా. కుంతీదేవి భర్త పాండురాజుకి ఓ శాపం ఉంది. దశరథుడిలాగే పాండురాజుకి వేట పిచ్చి ఉంది. వేట అనేది క్షత్రియ ధర్మంగా ఉండేది. ఓసారి పాండురాజు వేటకు వెళ్ళి ఓ లేళ్ల జంటను చూసి గురిపెట్టాడు. ఆ బాణం దెబ్బకు లేళ్ల వేషంలో ఉన్న ఓ ముని దంపతులు గాయపడ్డారు. ముని ఆక్రందన వినగానే కంగారు పడ్డ పాండురాజు వారి దగ్గరకు వెళ్ళి జరిగిన పొరపాటుకు చింతించాడు.
కొణప్రాణంతో ఉన్న ఆ ముని పాండురాజు కేసి చూసి, భవిష్యత్తులో నువ్వు ఏ స్త్రీతో అయినా సరే సంగమిస్తే ఆ మరుక్షణమే నీ ప్రాణాలు పోతాయని శపించాడు. ఎందుకంటే ముని దంపతులు సంగమిస్తోన్న సమయంలోనే బాణం సంధించాడు మన రాజుగారు. ఈ శాప ఫలంగానే కొన్నాళ్ల తర్వాత పాండురాజు తన రెండో భార్య మాద్రితో శృంగారంలో పాల్గొని ఆ వెంటనే కన్ను మూశాడు. ఇప్పటికీ శృంగారంలో మునిగి తేలే దంపతులను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే పాండురాజులా వీడెవడరా అంటుంటారు. ప్రేమ జంటలకు ఎక్కువగా పోలీసులే పాండురాజులు అన్నమాట. ఎవరైనా మరీ అప్రమత్తంగా ఉంటే వాడికి ఒళ్ళంతా కళ్ళేరా అంటూ ఉంటాం. ఎవరికైనా రెండే కళ్ళు కదా, శివుడికి మాత్రం 3 కళ్ళు, అందుకే ఆయన్ని ముక్కంటి అని అంటారు. మరి శరీరమంతా కళ్ళు ఎవరికి ఉంటాయి? ఇంద్రుడికి. ఇంద్రుడికి 1000 కళ్ళు, అందుకే అతన్ని సహస్రాక్షుడు అంటారు. ఇన్ని కళ్ళు కలిగి ఉండడం జన్యు సంబంధ లోపం కాదు సుమి, అదో శాపం. అసలు విషయం ఏంటంటే, ఇంద్రుడు శృంగార పురుషుడు కదా, అందమైన మహిళలను చూస్తే శృంగారం చేయకుండా వదిలిపెట్టేవాడు కాదు. ఓసారి ఓ ముని పత్నిపై ఇంద్రుడికి కన్ను పడింది. దివ్య దృష్టితో దాని గురించి తెలుసుకున్న ముని ఇంద్రుడికి ఓ వింత శాపం ఇచ్చాడు. ఇంద్రుడి శరీరంపై 1000 వజీనాలు ఉండాలన్నది ఆ శాపం, అంటే 1000 యోనిలన్నమాట. దేవలోక రాజు అయిన ఇంద్రుడు అలా ఉంటే చూడ్డానికి మర్యాదగా ఉండదనుకున్న దేవతలంతా కలిసి ఇంద్రుడి తరఫున ముని వద్దకు వెళ్ళి శాపాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రాధేయపడ్డారట. అయితే శాపాన్ని ఉపసంహరించడానికి నిరాకరించిన ముని శాపాన్ని మార్చాడు. యోని బదులుగా ఇంద్రుడికి 1000 కళ్ళు వస్తాయని శాపాన్ని చిన్న చేంజ్ చేశాడు. అందుకే మరి పరాయి స్త్రీని పాముతో సమానంగా చూడాలంటారు. పరకాంత వ్యామోహం మంచిది కాదని హెచ్చరిస్తారు. అది పెడచెవిన పెట్టాడు కాబట్టే ఇంద్రుడికి ఈ ఇబ్బంది వచ్చింది. పరాయి స్త్రీని తల్లిగా భావించడం మంచి ఆలోచన. అయితే అలాంటి మంచి ఆలోచన కూడా కష్టాలు తెచ్చిపెడుతుందా అంటే తెచ్చిపెడుతుందనే చెప్పాలి. దీనికి పాండవ మధ్యముడు అర్జునుడే ఉదాహరణ. దేవలోకపు అందగత్తె ఊర్వశి ఓసారి అర్జునుడి వెంటపడుతుంది. నా కాంక్ష తీర్చు అని అడుగుతుంది. అయితే ఆమె పాండువంశానికి ఆడపడుచు కాబట్టి తనకి తల్లితో సమానమని భావించిన అర్జునుడు ఆమెకు నమస్కరించి, తప్పు తల్లి, నీవు అలాంటి కోరిక కోరకూడదు అన్నాడు. కాంక్షతో కోరి వచ్చిన ఆడదాన్ని తిరస్కరించకూడదన్న ఓ ధర్మసూత్రాన్ని పాయింట్ ఆఫ్ ఆర్డర్గా లేవనెత్తిన ఊర్వశి అర్జునుడికి కూడా ఓ శాపం ఇచ్చేసింది. ఇక నుండి నీ శేష జీవితమంతా నువ్వు ఆడదానిగా ఉంటావు, అప్పుడే నీకు నా బాధ ఏంటో తెలుస్తుంది అని శపించింది. అయితే ఇంద్రుడి సిఫారసుతో మళ్ళీ ఆ శాపాన్ని కుదించింది. శేష జీవితమంతా ఆడదానిగా ఉండడానికి బదులుగా జీవితంలో 1 ఏడాది పాటు మహిళగా ఉంటావని శపించింది. దీని ఫలితంగానే అర్జునుడు తమ 14 ఏళ్ల వనవాసంలో 13వ ఏడు ఆడదాని వేషంలో ఉండాల్సి వచ్చింది. అయితే కాంక్షతో వచ్చిన మహిళను కాదనకూడదన్న ధర్మశాస్త్రం అప్పట్లో ఉండేది. ఇప్పుడు అలాంటివేవీ లేవు. ఇప్పుడు అది పరమ అధర్మం. అది తెలుసుకోకుండా పరకాంత వ్యామోహంలో పడి అధర్మ మార్గాన నడిచి అక్రమ సంబంధం పెట్టుకుంటే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటి ఆడవాళ్ళకి శపించే శక్తి లేకపోవచ్చు, కానీ పోలీసులకు దొరికితే మాత్రం లాఠీతో తాట తీస్తారు. కాబట్టి మర్యాదగా ఉండడం మంచిది. ఇలాంటి శాపాల గురించి చెప్పుకుంటూ పోతే అసలు టైమే తెలీదు. నిజానికి శాపాలు ఉన్నాయని చెప్పడానికి కానీ అవి నిజాలని నమ్మడానికి కానీ ఆధారాలు లేవు. కేవలం వినోదం కోసమే పురాణ కథల్లోని కొన్ని శాపాలను మీ ముందుంచాం. ఎంజాయ్ చేశారు కదూ? అయితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.